ఈ రాజకీయాల్లో రావటం మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ప్లస్ అంటే బాగా చేశాడు, మంచివాడు, బాగా చేశాడు, నీతిగా చేశాడు అనే పేరు ప్లస్ అయింది. ఫైనాన్షియల్గా లాస్ అయింది. అలాగే ఒక ఎలక్షన్లో మీరు మీ బ్రదర్గా అన్నగా భావించే కృష్ణరాజు గారితో కలిసి పోటీ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు ఎలా అనిపించిందా? అది అనుకోకుండా జరిగిందండి. నేను పోటీ చేద్దామని అదే ఫస్ట్ ఎలక్షన్ అప్పుడే నేను అసలు వద్దు అంటే చేసి నా నుంచి 20 రోజుల ముందు పంపించారు నన్ను అక్కడికి. నామినేషన్స్ రేపు వెయ్యాలి, వాళ్ళు పంపించారు అనమాట అక్కడికి. అక్కడ తీరా అక్కడికి వెళ్తే కృష్ణరాజు గారు వచ్చారు. ఏంటి రాజు గారు మీరు వచ్చారన్న, నేను నామినేషన్ వస్తున్నాను యారు, లేదు మీకు నాకు పోటీ అన్న. లేదు లేదు నీకు నాకు పోటీ ఏంటిలే అన్నాడు. కానీ అక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన ఒక క్యాండిడేట్ కాంగ్రెస్ తరఫు నుంచి, ఈయనేమో చిరంజీవి గారి పార్టీ తరఫు, నేనేమో తెలుగుదేశం తరఫు. ముగ్గురు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చాక ప్రసాద్ రెడ్డి గారు, ఏమంటే ఇద్దరు సినిమా హీరోలు పోటీ పడుతున్నారు ఇక్కడ, మీరు ఏమనుకుంటున్నారు ఎలక్షన్? నేనేమీ అనుకోవట్లేదండి. కృష్ణరాజు గారు గెలిచారనుకోండి, నాకంటే సీనియర్ ఆర్టిస్టు, నాకంటే ముందు రాజకీయాల్లోకి వెళ్ళాడు, కేంద్ర మంత్రి కూడా చేసి వచ్చాడు, ఆయన అన్నగా నేను తమ్ముడిగా సినిమాల్లో కూడా చేశాము, గెలిస్తే మా అన్నయ్య గెలిచాడని చెప్పి సంతోషపడతానండి అన్న. మీరు ఓడిపోతే అన్నాడు. ఓడిపోతే అన్నయ్య మీదే కదా ఓడిపోయింది, ఏం పర్లేదు అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఇదే చెప్పాడు, మేము చాలా క్లోజ్గా ఉంటాం ఫ్రెండ్స్, మా ఇద్దరిలో ఎవరు గెలిచినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఇద్దరు కాకుండా కూడా పోయిందంటే ముగ్గురికి బాగానే వచ్చినాయి. ముగ్గురికి టైలాగా వచ్చేసింది. అంటే కృష్ణరాజు గారి కంటే నాకు 1,00,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఉండవల్లి అరుణ్ కుమార్కి నాకు కొద్దిగా తేడా వచ్చింది. ఆ కొద్దిగా తేడాలో కూడా ఏంటంటే ఇక్కడి నుంచి పొలిటికల్గా అక్కడికి ఫోన్ చేసి, మాకప్పుడు వెస్ట్ గోదావరిలో 3 కాన్స్టిట్యున్సీలు, ఈస్ట్ గోదావరిలో 4 కాన్స్టిట్యున్సీలు. వెస్ట్ గోదావరి అని ఏలూరులో కౌంటింగ్, ఇవన్నీనేమో కాకినాడలో కౌంటింగ్. ఆ కలెక్టర్ వేరు, ఈ కలెక్టర్ వేరు. ఇద్దరు కలెక్టర్లకు ఫోన్ చేసి ఏం చేస్తారో మాకు తెలియదు, ఉండవల్లి అరుణ్ కుమార్ మాకు కావాలి, మీరు మేనేజ్ చేయండి అన్న. వాళ్ళు తలుచుకుంటే ఉంది, మేనేజ్ చేసి చివరికి 1,700 ఓట్లతో ఓడిపోయాము అన్నారు. అక్కడ కసి పెరిగింది. మన జీవితంలో ఎక్కడ ఏమి ఓడిపోలేదు, అన్నీ సక్సెస్ అయ్యాం, ఇక్కడ మాత్రం ఎందుకు ఓడిపోవాలి? 5 ఏళ్ళు అక్కడే ఉండి ఓడిపోయినా కూడా అన్ని హెల్త్ క్యాంప్స్ పెట్టి స్కూల్స్కి వెళ్ళి, స్కూల్స్ కావాలంటే బెంచీలు కావాలంటే డబ్బులు ఇచ్చేది చేసి 5 ఏళ్ళు పనిచేశారండి. 5 ఏళ్ళు పనిచేశారని ఇంత పనిచేసిన ఈయన మనం ఓడించుకుంది, గెలిచినాడే ఇప్పుడు మొహం కూడా చూపించలేదు మనకి అని నెక్స్ట్ ఎలక్షన్లో నిల్చుంటే 1,70,000 మెజార్టీ వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీలో ఎవరికి రానంత హయ్యెస్ట్ మెజార్టీ నాకు వచ్చింది. 7గురిని గెలిపించుకున్నాను. నా 7 ఎమ్మెల్యేలు గెలిచారు. అలాగే సార్, మీరు యాక్చువల్గా ఆ టైంలో మీరు ఒక కామెంట్ చేశారు, ఎప్పుడు 2009 ఎలక్షన్లోనే, ఇక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తమిళనాడులో లాగా ప్రాంతీయ పార్టీలే లీడ్ చేస్తాయి ఇక మీదట అన్నారు. అవును, కానీ మీ అంచనా తప్పైంది కదా? అది తప్పైంది కదా. అంటే మధ్యలో కాంగ్రెస్ ఒకసారి గెలిచింది, మళ్ళీ ఇప్పుడు గెలిచింది జాతీయ పార్టీగా. అదర్వైజ్ ప్రాంతీయ పార్టీ చేసింది కదా. అంటే తెలుగుదేశం అనేది విడిపోలా. తెలుగుదేశం అనేది కనుక 2 ముక్కలు అయితే 2 తెలుగుదేశాలు పోట్లాడకుండా ఉండేవి, వీళ్ళు వాళ్ళు గెలిచేవారు. తమిళనాడులో ఏంటంటే ఎంజీఆర్ పార్టీ, కరుణానిధి గారి పార్టీ, 2 ఒకటే పార్టీ. ఒకటి పార్టీ 2 భాగాలు అయిపోయినాయి. ఇంకా ఒక టర్మ్ ఆయన గెలిచాడు, ఒక టర్మ్ ఈయన గెలుస్తూ ఉండేవారు. అలాగే అనుకున్నాం. ఇక్కడ అలా అవ్వలేదు, కానీ కొంచెం మార్పులు వచ్చాయి.